హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రియాక్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో ఈరోజు మనం వాట్ ఈస్ ద యూజ్ రెడ్యూసర్ హుక్ అండ్ హౌ డస్ ఇట్ డిఫర్ ఫ్రమ్ యూజ్ స్టేట్, ఈ క్వశ్చన్ని డిస్కస్ చేద్దాము. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట ఇది మనకి ఇంటర్వ్యూ పర్పస్లో. ద యూజ్ రెడ్యూసర్ హుక్ ఈజ్ అన్ ఆల్టర్నేటివ్ టు యూజ్ స్టేట్ ఫర్ మేనేజింగ్ కాంప్లెక్స్ స్టేట్ లాజిక్ ఇన్ రియాక్ట్ ఫంక్షనల్ కంపోనెంట్స్. ఇట్ ఫాలోస్ ద డిడక్స్ లైక్ రెడ్యూసర్ ప్యాటర్న్ వేర్ స్టేట్ అప్డేట్స్ ఆర్ మేనేజ్డ్ యూజింగ్ యాక్షన్స్. అంటే మనకి యూజ్ రెడ్యూసర్ అనేది ఇది కూడా మనకి స్టేట్ని మేనేజ్ చేసే స్టేట్ మేనేజ్మెంట్ హుక్ అని చెప్పేసి అంటారు. యూజ్ స్టేట్ అండ్ యూజ్ రెడ్యూసర్ రెండు కూడా స్టేట్ మేనేజ్మెంట్ హుక్స్ అని చెప్పేసి అంటారు అనమాట. అయితే యూజ్ స్టేట్ ఉండగా యూజ్ రెడ్యూసర్ ఎందుకు అని చెప్పేసినట్టయితే యూజ్ స్టేట్ అనేది మనకి జస్ట్ మనకి చిన్న అప్లికేషన్స్లో మనకి సింగిల్ స్టేట్ ఉన్నప్పుడు ఒక పేజీలో తక్కువ అంటే 2 గంట ఎక్కువ కాకుండా మనకి మినిమం ఉన్నప్పుడు అంటే మనకి అంటే ఎక్కువ మనకి క్రిటికల్గా ఉండకుండా స్టేట్స్ అనేవి డేటా అనేది సింపుల్గా ఉన్నప్పుడు మనం యూజ్ స్టేట్ని యూజ్ చేస్తాం అనమాట. అదే కాంప్లెక్స్ స్టేట్ ఉన్నప్పుడు అంటే ఎక్కువ స్టేట్స్ మనం యూజ్ చేయాలి, ఎక్కువ లాజిక్ మనం రాయాలి అనుకున్నప్పుడు ఫంక్షన్ కంపోనెంట్స్లో మనకి యూజ్ స్టేట్ బదులుగా యూజ్ రెడ్యూసర్ని వాడటం జరుగుతుంది అనమాట. ఇది మనకి రిడక్స్ లాగానే ఉంటుంది. సేమ్ ఒక రకంగా చెప్పాలంటే ఇది మినీ రిడక్స్ అనమాట. రిడక్స్ లైక్ రెడ్యూసర్ ప్యాటర్న్ అనమాట. సేమ్ రిడక్స్లో ఎలా అయితే కొన్ని ఫీచర్స్ ఉంటాయో కాన్సెప్ట్ సేమ్ ఇక్కడ కూడా మనకి యూజ్ రెడ్యూసర్లో ఉంటాయన్నమాట. అయితే యూజ్ రెడ్యూసర్ ద స్టేట్ హ్యాస్ మల్టిపుల్ రిలేటెడ్ వాల్యూస్. ద నెక్స్ట్ స్టేట్ డిపెండ్స్ ఆన్ ద ప్రీవియస్ స్టేట్. యూ నీడ్ క్లియరర్ అండ్ మోర్ స్ట్రక్చర్డ్ స్టేట్ మేనేజ్మెంట్. దీంట్లో ఏంటంటే మల్టిపుల్ స్టేట్స్ని ఇక్కడ ఉండడం జరుగుతుంది అనమాట. యూజ్ రెడ్యూసర్ మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే మల్టిపుల్ స్టేట్స్ మనం మేనేజ్ చేయాలనుకున్నప్పుడు, మల్టిపుల్స్ వాల్యూస్ని మేనేజ్ చేయాలనుకున్నప్పుడు మనం దీన్ని యూజ్ చేసి ఉంటుంది. అయితే మనకి ప్రీవియస్ స్టేట్ అంటే నెక్స్ట్ స్టేట్ అనేది ప్రీవియస్ స్టేట్ మీద డిపెండ్ అయి ఉన్నప్పుడు మనకి ఇది ఇక్కడ డేటా అనేది అంటే ప్రీవియస్ స్టేట్ మీద మన నెక్స్ట్ స్టేట్ అనేది డిపెండ్ అయి ఉన్నప్పుడు కూడా యూజ్ రెడ్యూసర్ని మనం యూజ్ చేస్తాం. యూజ్ స్టేట్లో పెద్దంత కష్టం అవసరం లేదు మనకి. అంత ప్రీవియస్ స్టేట్ నెక్స్ట్ స్టేట్ అవసరం లేనప్పుడు మనకి డిపెండెన్సీ లేనప్పుడు యూజ్ స్టేట్ యూజ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. కానీ ఇక్కడ మన నెక్స్ట్ స్టేట్ అనేది ప్రీవియస్ స్టేట్ మీద డిపెండ్ అయి ఉందనుకున్నప్పుడు అలాంటి లాజిక్ మనము రాసేటప్పుడు యూజ్ రెడ్యూసర్ని యూజ్ చేసుకుంటే చాలా ఈజీగా మనం మేనేజ్ చేయొచ్చు. ఏంటంటే మోర్ స్ట్రక్చర్గా ఉంటుంది అన్నమాట. స్టేట్ మేనేజ్మెంట్ చేయడం చాలా స్ట్రక్చర్ఫుల్గా ఉంటుంది, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అనమాట. మనకి దీని సింటాక్స్ చూసినట్టయితే కాన్స్ట్ స్టేట్ డిస్పాచ్ అండ్ యూజ్ రెడ్యూసర్ ఫంక్షన్ అండ్ ఇనిషియల్ స్టేట్. దీని సింటాక్స్ చాలా కొంచెం మనకి యూజ్ స్టేట్ కంటే కూడా కొంచెము క్రిటికల్గా ఉంటుంది అనమాట. ఫస్ట్ మనకి స్టేట్ ఉంటుంది. అలాగే మనం ఎలాగైతే న్యూ స్టేట్లో ఫస్ట్ స్టేట్ చేస్తాం కదా, ఇక్కడ కూడా స్టేట్ అనమాట. డిస్పాచ్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఒక కాన్సెప్ట్ ఉంటుంది అనమాట దీంట్లో. అంతే, అక్కడ ఏమో స్టేట్ కానీ ఇక్కడ స్టేట్ డిస్పాచ్ అని చెప్పేసి ఉంటుంది. అయితే ఇక్కడ యూజ్ స్టేట్ బదులు మనం ఏం రాస్తామో యూజ్ రెడ్యూసర్ అని చెప్పేసి రాస్తాం అనమాట. యూజ్ రెడ్యూసర్ రాసాము. ఇక్కడ రెడ్యూసర్ ఫంక్షన్ ఉంటుంది ఎక్స్ట్రా. ఇనిషియల్ స్టేట్ దాంట్లో కూడా యూజ్ స్టేట్లో కూడా ఇనిషియల్ స్టేట్ ఉంటుంది కాబట్టి మనకి ఇనిషియల్ స్టేట్ 0 అయితే 0, అసలు నల్ అయితే నల్ అనమాట, ఎంటీ అయితే ఎంటీ. ఇక్కడ కాకపోతే ఎక్స్ట్రా ఉంటుందంటే రెడ్యూసర్ ఫంక్షన్ అనేది ఉంటుంది అనమాట దీని లోపల. అంతే తేడా, ఇక్కడ రెడ్యూసర్ ఫంక్షన్ని ఉంటుంది మనం పెట్టవలసి ఉంటుంది. అయితే స్టేట్ అంటే కరెంట్ స్టేట్ వాల్యూ ఇక్కడ ఈ స్టేట్ అనేది. డిస్పాచ్ అనేది ఒకటి యాక్షన్. డిస్పాచ్ అంటే యాక్షన్ అంటే ఏం చేయాలి, ఎడిషన్ చేయాలా, మల్టిప్లికేషన్ చేయాలా, లేకపోతే కౌంట్ ఇంక్రిమెంట్ చేయాలా, డిక్రిమెంట్ చేయాలా, ఏం చేయాలనేది స్టేట్ అనమాట. డిస్పాచ్ అంటే స్టేట్ అనమాట, యాక్షన్ అనమాట. ఫంక్షన్ టు ట్రిగ్గర్ స్టేట్ అప్డేట్స్. రెడ్యూసర్ ఫంక్షన్ అంటే ఏం లేదు, ఫంక్షన్ దట్ అప్డేట్స్ స్టేట్ బేస్డ్ ఆన్ యాక్షన్. ఒక రకంగా చెప్పాలంటే స్టేట్ అని చెప్పేసి మనం యూజ్ స్టేట్లో తీసుకుంటాం కదా. స్టేట్ అనేది ఇనిషియల్ వాల్యూ. స్టేట్ అనేది మనకి ఏంటంటే ఫంక్షన్. ఇక్కడ కూడా రెడ్యూసర్ అనేది ఫంక్షన్ కాబట్టి మనకి రెండు పారామీటర్స్ ఉంటాయి, స్టేట్ అని యాక్షన్ అని చెప్పేసి రెండు ఉంటాయి అనమాట. దీన్ని బేస్ చేసుకుని మనం ఈ రెడ్యూసర్ ఫంక్షన్ని యూజ్ చేయవలసి ఉంటుంది. ఇనిషియల్ స్టేట్ అంటే ద స్టార్టింగ్ వాల్యూ ఆఫ్ ద స్టేట్ అనమాట. చూసినట్టయితే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినట్టయితే దీనికి మనం ఫస్ట్ ఏం చేసామంటే రెడ్యూసర్ ఇక్కడ మనకి ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ రీసెట్ కావాలా. ఒక చిన్న అప్లికేషన్ అనమాట. ఇది ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ రీసెట్ కావాలి. ఫస్ట్ మనం ఇంక్రిమెంట్ బటన్ రాసాం, తర్వాత డిక్రిమెంట్ బటన్ రాసాం, మైనస్ ప్లస్ మైనస్ తర్వాత రీసెట్ 3 రాసేసాం. ఇక్కడ మనకి ఫస్ట్ రెడ్యూసర్ ఫంక్షన్ అనేది రాయం, రెడ్యూసర్ హుక్ రాయం. ఫస్ట్ ఏం చేస్తాము, రెడ్యూసర్ మన ఏదైతే యూజ్ రెడ్యూసర్, ఇక్కడ రెడ్యూసర్ ఉంది కదా మనకి సింటాక్స్ కౌంట్ డిస్పాచ్. కౌంట్ అనేది ఇనిషియల్ స్టేట్ అనమాట. డిస్పాచ్ అనేది మనకు తెలుసు యాక్షన్, ఏం చేయాలి అని చెప్పేసి యాక్షన్. యూజ్ రెడ్యూసర్ అనేది ఇక్కడ హుక్, రెడ్యూసర్ అనేది ఇక్కడ ఫంక్షన్. ఇక్కడ 0 అనేది ఇనిషియల్ వాల్యూ, కౌంట్ యొక్క ఇనిషియల్ వాల్యూ, స్టేట్ యొక్క ఇనిషియల్ వాల్యూ,
జీరో అనమాట. రెడ్యూసర్ ఫంక్షన్ కావాలి మనకి. ఇక్కడ అన్నీ ఉన్నాయి కానీ రెడ్యూసర్ ఫంక్షన్ కావాలి. రెడ్యూసర్ ఫంక్షన్ అంటే మనం సపరేట్గా పైన రాసుకోవాలి. రెడ్యూసర్ ఫంక్షన్, ఇది రెడ్యూసర్ ఫంక్షన్. ఇక్కడ ఏముంటాయి పారామీటర్, స్టేట్ అండ్ యాక్షన్ రెండు ఉంటాయి అనమాట. స్విచ్ ఫంక్షన్లో రాసాను నేను. యాక్షన్ డాట్ టైప్ అంటే యాక్షన్, ఎలాంటి యాక్షన్ చేయాలి మనం, ఎడిషన్ చేయాలా, లేకపోతే సబ్ట్రాక్షన్ చేయాలా, మల్టిప్లికేషన్ చేయాలా, ఇంక్రిమెంట్ చేయాలా, డిక్రిమెంట్, ఏం యాక్షన్ చేయాలని చెప్పేసి రాయాలి. యాక్షన్ డాట్ టైప్ అనేది సింటాక్స్ ఇది. యాక్షన్ డాట్ టైప్ అనేది, టైప్ అంటే ఏం టైపు మనకు స్విచ్ కేసు తెలుసు మీకు జావాస్క్రిప్ట్లో, సేమ్ ఇక్కడ కూడా సేమ్ అలానే ఉంటుంది. ఇంక్రిమెంట్ టైప్ అయినప్పుడు మనకి ఏం కావాలా, రిటర్న్ ఏం చేయాలా, స్టేట్ +1. ఇనిషియల్ స్టేట్ ఏదైతే ఉందో దానికి +1 మనం యాడ్ చేయాలి. ఇది ఇంక్రిమెంట్. +1 ఇది +1 +5 ఇది +5 +10 అయితే +10 అనమాట. ఇలా మీ ఇష్టం అనమాట. ఇది ఇంక్రిమెంట్ యాక్షన్ జరిగినప్పుడు మనకి ఏం కావాలా, ఇనీషియల్ స్టేట్కి +1 రావాలా. డిక్రిమెంట్ అప్పుడు ఏం చేయాలా, ఇనీషియల్ స్టేట్కి -1. అంటే ఇనిషియల్ స్టేట్ అంటే అప్పుడు ఆ టైంలో ఉన్న స్టేట్ అనమాట. రీసెట్ అంటే 0. రిటర్న్ ఏం చేయాలా, 0. ఆ యొక్క ఇనిషియల్ వాల్యూ అనేది ఎంత, ఫస్ట్ ఇనిషియల్ వాల్యూ ఎంత 0 కదా, ఇదే 0ని మనం రీసెట్ చేస్తున్నామట. ఇది చివరికి ఏం చేస్తాము, స్టేట్ని రిటర్న్ చేస్తాం అనమాట. ఇది జస్ట్ జావాస్క్రిప్ట్ స్విచ్ కేస్ అనమాట. ఇదంతా ఏం లేదు, దీంట్లో ఏం లేదనమాట. అక్కడ రాసేసాము. ఇక్కడ మన డిస్ప్లే ఫంక్షన్ ఉంది. ఇక్కడ ఏం చేస్తాం, ఆన్ క్లిక్లో మనము డిస్పాచ్ చేస్తాం అంటే యాక్షన్, ఇక్కడ యాక్షన్ చేస్తాం. ఈ యాక్షన్ ఏదైతే రెడ్యూసర్లో మనం రాసాము ఫంక్షన్, ఈ ఫంక్షన్ ఇక్కడ డిస్పాచ్ చేస్తాం అనమాట. డిస్పాచ్ చేసే టైప్ ఇంక్రిమెంట్. ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు నాకు ఏం కావాలా, టైప్ ఇంక్రిమెంట్. ఇక్కడ రాసాం కదా టైప్ ఇంక్రిమెంట్. ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు డిక్రిమెంట్ కావాలి, ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు రిసెట్ కావాలి రాసాం అనమాట. ఆయనగానే ఆటోమేటిక్ ఏమవుతుంది, అది మనము ఇప్పుడు మన కౌంట్ ఇనిషియల్ వాల్యూ అంతా 0 కాబట్టి 0. ఇంక్రిమెంట్ ప్లస్ అంటే మనం ప్లస్ చేసుకుంటూ పోతున్నాం. అంటే -+1 రాసాం కదా, స్టేట్ +1 అంటే 0+1, 0+1 1, 1+1 2 ఇలాగా వెళ్తుంది. డిక్రిమెంట్ అంటే స్టేట్ -1 అంటే -1 అవుతుంది. రీసెట్ అంటే 0 వెళ్ళిపోవాలి కాబట్టి డైరెక్ట్గా 0కి వెళ్ళిపోతుంది అనమాట. ఇది మనకి ముఖ్యంగా యూజ్ రెడ్యూసర్ యొక్క ఫంక్షన్. యూజ్ రెడ్యూసర్ అంటే ఏంటి అసలు, యూజ్ రెడ్యూసర్ సో స్టేట్కి దీనికి తేడా ఏంటి, యూజ్ రెడ్యూసర్ బదులు స్టేట్ బదులు యూజ్ రెడ్యూసర్ ఎందుకు యూజ్ చేయాలని చెప్పేసి మీకు ఇదంతా ఎగ్జాంపుల్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.